హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఆ దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులైన పరమగురు మండలికి, రామ్తా మాస్టర్కి, ఈ సందర్భంగా ఏదైతే విశ్వ చైతన్యం ఉన్నదో ఆ విశ్వ చైతన్యానికి, నా సోయానికి, సర్వానికి, సమస్తానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ముందు మన గురువు గారైన పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రి మాతకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మనకి జ్ఞానాన్ని అందించిన మైకిల్ నేమి గారికి, తెలుగులో అందించిన సూర్యకుమారి మేడంకి, మిర్జా మాస్టర్ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఈ రోజు మనము మిర్జా జమోరా రహస్య నుంచి విముక్తిని చేసినాడు. జమోరా ఆయన జీవితంలో ఉండే రహస్యాల నుంచి విముక్తిని చేశాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ చాప్టర్ లో స్త్రీ పురుషుల వైవాహిక సంబంధం గురించి, ఈ బ్రహ్మచర్యం గురించి మనకు మిర్జాలు చెప్తాడు. ఫస్ట్ ఏమని చెప్తాడంటే, ఈ లిల్లీ పూలు నీకు ఏమని చెప్పాయి నరోడా అని అడుగుతాడు. లిల్లీ పూలు చూడండి, మనకి ఇక్కడ మిర్జాలు ఏం చెప్తున్నాడంటే, ఒక చెట్టు అయినా పూలైనా ఏవైనా నీకు ఏమని చెబుతున్నాయి అని మిర్జాలు నరోడాని అడిగితే, నరోడా ఏమంటాడంటే, నేను వినగలిగింది ఏమీ చెప్పలేదు అంటే, వినగలిగిన స్థితిలో ఈయన లేడు అని అర్థం. వినగలిగింది ఏది చెప్పలేదు. అప్పుడు మిర్జాలు అంటాడు, మిర్జాలకి వస్తున్నాయి. ఎందుకంటే మిర్జాలు హృదయం ఎట్లుంది, ప్రేమ తత్వంతో మొత్తం అన్కండిషనల్ అవుతూ ఉంది. అంటే ప్రతి ఒక్క చెట్టును, ప్రతి ఒక్క దాన్ని వినగలిగే తత్వం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, మిర్జాలు నరోడాన్ని మేము ప్రేమిస్తున్నాము, అందుకని నిదర్శనంగా పరిమళభరితమైన మా ఆత్మలను అర్పించుకుంటున్నామో చెప్తున్నాయంటే, చెట్లు అర్పించుకుంటున్నాము అని అనడం నేను విన్నాను అని మిర్జాలు నరోడాకు చెప్తాడు. పొలనులోని నీరు అని చెప్తాడు అనమాట. అంటే మనం గమనిస్తే మన హృదయంలో ఎక్కడ ప్రేమ తప్ప ఇంకా ఏది లేకుంటే, మనం కూడా ఒక చెట్లతో అవి చెప్పే కూడా మనం గ్రహించగలుగుతాము అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా చూడండి, చెట్లు ఎంత ప్రేమిస్తాయి మనల్ని, మనకు తెలియదు కానీ చెట్లు మాత్రం ప్రకృతి అంతా మనల్ని చూసి ఇష్టపడుతుంది. అదే చెప్తున్నాడు. ఆ లిల్లీ ఇప్పుడు ఏమని చెప్తున్నాయంటే, నరోడా అంటే మాకు ఇష్టము, అందుకు నిరసనంగా పరిమళభరితమైన మా ఆత్మలను అర్పించుకుంటున్నాము అని చెప్తున్నాయి. అది అనడం నేను విధాలను చెప్తాడు అనమాట. ఆ పొలంలో ఉందా అని చెప్తాడు. ఇట్లా ప్రకృతి చెట్లు నిన్ను అంత ఇదిగా ప్రేమిస్తున్నాయి. అంటే ప్రకృతిలో ప్రేమ తప్ప ఏమి లేదు. ప్రతి ఒక్క మనిషిని అది అంత అద్భుతంగా ప్రేమిస్తాయి. నువ్వు పొలం ఏం చెప్తుంది అని అడుగుతాడు మనం ఇద్దరు. పొలం నీకేం చెప్పింది అడిగితే, అప్పుడు నరోడా ఏం చెప్తాడంటే, నేను వినగలిగేది చెప్పలేదు. నేను అంటే నరోడా ఏమీ అర్థం కావు. ప్రకృతిలో ఆ సందేశాలను అర్థం చేసుకునే స్థితిలో నరోడా లేడు. అడుగుతాడు అనమాట, నీకు నీరు ఏం చెప్తుంది, చెప్పి ఏం చెప్తుంది అంటే, నేను వినగలిగింది నేను వినగలిగేది అది చెప్పలేదు అంటాడు నరోడా. అప్పుడు మిర్జా ఏమని చెప్తాడంటే, నరోడాని మేము ప్రేమిస్తున్నాము, అందుకే దాహాన్ని, అతనికి ఇష్టమైన లిల్లీ పూల దాహాన్ని మేము తీరుస్తున్నాము అని కూడా నీళ్ళు నాకు చెప్తున్నాయి. చెప్పడం నేను విన్నాను. అక్కడికి పోయి మనం నీళ్ళ దగ్గరికి పోయి మన మనసు శూన్యం చేసుకుని హృదయంతో కనెక్ట్ అయితే మనకు ఇది అర్థమవుతుంది. విన్నాను. మిర్జా ఇంకోటి చెప్తాడు, సూర్యకాంతిలో ప్రజ్వలిస్తున్న చేతులతో అన్నిటినీ సున్నితంగా ఊపే ఈ రోజు నీతో ఏం చెప్పింది నరోడా అంటే, ఆ సూర్యకాంతితో ప్రజ్వలిస్తున్న చేతులతో అన్నిటినీ సున్నితంగా ఊపే
ఈ రోజు నీకు ఏం చెప్పింది నడవడా అంటే అది కూడా నేను వినలే. సూర్యకాంతి ఈ రోజు నీకు ఏం చెప్తుందంటే అది కూడా నేను వినగల లేదా అంటాడు. అప్పుడు మరి బిడ్డారు ఏం చెప్తాడంటే నేను ఆ సూర్యకాంతి కూడా నేను నీలో నడవడాన్ని ప్రేమిస్తున్నాను, అందుకే నా కుటుంబ సభ్యులతో కలిసి నా చేతులతో అందరినీ అతని సున్నితంగా ఊపుతాను అని అనడం నేను విన్నానంటాడు. ప్రేమించడానికి అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే చూడు నలుడా, ప్రేమించడానికి ఇన్ని ఉన్నాయి నీకు, మనం ఎవరు లేరు, నాకెవరు లేరు, నీకు లేవు అనుకుంటాం. చెట్లు ప్రేమిస్తాయి, సూర్యుడు, ప్రకృతి అంతా, నీళ్లు, ప్రతి ఒక్కటి, గాలి మనల్ని ప్రేమిస్తాయి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇన్ని ఉంటే ప్రేమించబడే నరోడా జీవితంలో పనికిమాలిన కళలు, పనికిమాలిన ఆలోచనలు గూడుగట్టుకు పొలగడానికి ఆస్కారం ఉంది. చూడండి, ప్రేమించడానికి ఇంత ప్రకృతి మనకు ఉంది. ఒక నీరు అంతా నిన్ను ప్రేమిస్తుంది, ఒక గాలి ప్రేమిస్తుంది, ఒక సూర్యుడు ప్రేమిస్తున్నాడు, ఒక చెట్లు ప్రేమిస్తున్నాయి. ఇవన్నీ ఇంత ప్రేమించడానికి ఉన్నాయి మనకు. కానీ ప్రేమించబడే నరోడా జీవితంలో పనికి మాలిన కళలు, ప్రేమించబడే ఈ నరోడా జీవితం, ఇంత ప్రేమించబడే నరోడా జీవితంలో పనికి మాలిన కళలు, పనికి మాలిన ఆలోచనలు గూడు కట్టి ఇన్ని ఉంటే నువ్వు నీ జీవితంలో వేధించిన నీ పనికి మాలిన కళలు, పనికి మాలిన ఆలోచనలు గూడు కట్టి పొదగడానికి ఇంత ఆస్కారం ఉంది అంటాడు అని చెప్పాడు. మళ్ళీ ఏం చెప్తాడంటే సకల చరాచర విశ్వానికి ఈ అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా, ఒక నరోడానే కాదు, ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ సకల చరాచర విశ్వానికి ప్రియతముడు. మనిషి ఈ విశ్వానికి అంత ప్రియతముడు. అతడి పట్ల అతి ప్రేమ చూపించి, అందుకే ఈ ప్రకృతి అంతా మనిషి పట్ల అతి ప్రేమ చూపించి ఆనందపడతాయి. ప్రకృతిలో ఉండే వాళ్ళని మనం గమనిస్తే చెట్లు గాని, నీరు గాని, సూర్యుడు గాని, గాలి గాని, వెలుగు గాని మన మీద, మనిషి మీద అతి ప్రేమ చూపించి ఆనందపడతాయి అని. దాని వలన ఆ ప్రేమ వలన చెడిపోయిన వారు ఎవ్వరూ లేరు. మరి గారాబం చేసిన గాయం చెయ్యకుండా ఉండేవారు ఇంకా తక్కువ. మరి గారాబం చేసిన చేతిని గాయం చెయ్యకుండా ఉండేవారు ఇంకా తక్కువ. చెడిపోని వారికి పాము కాటు కూడా ప్రేమతో కూడిన ముద్దు. చెడిపోని వారికి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మరి గారాబం చేసిన చేతిని అంటే ఇంత మనకు ప్రకృతి ఇంత ఇస్తే, ఇంత మనల్ని ప్రేమగా చూసుకుంటే, దీన్ని బాగా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది, ప్రేమగా చూసేవాళ్ళు మనుషులు చాలా తక్కువ మంది అని చెప్తున్నాడు. చెడిపోని వారికి పాము కాటు కూడా ప్రేమతో కూడిన, చెడిపోలేదు అనుకో మన జీవితం, మనం ప్రేమతో చూస్తుంది, ఆ విషయం కూడా ప్రేమతో సమానం. పాము కాటు కూడా ప్రేమతో కూడిన ముద్దు. అదే మనలో చెడిపోయిన తత్వం ఉందనుకోండి, ముద్దు కూడా మనం ప్రేమగా చూసుకున్నది పాము కాటే. అంతే కదా జమోరా అని అడుగుతాడు, చెప్తాడు నిర్ధారు. నరోడా అంటాడు అప్పుడు, ఆర్కులోని తోటలో ఒక మధ్యాహ్నం నేను అంటే నరోడా ఒక ఆర్కులో అంటే ఒక ఆర్క్ అంటే ఒక మఠం కదా, అది అంటే ఒక ఆశ్రమం అనుకోవచ్చు. అక్కడ ఈ మన నరోడా, జమోరా, మాస్టర్ అంటే బిర్దారు ఈ పూల మొక్క, అక్కడ ప్రకృతిలో ఉన్న పూల మొక్కల పొదలకు నీరు పెడుతున్నప్పుడు మాస్టర్ ఇలా చెప్తున్నాడు, ఏమనంటే వాలిన ముఖముతో కలవరపాటుతో అధైర్యంగా ఉన్న జమోరా, అంటే జమోరా ఎలా ఉంటాడంటే ఆయన కలవరపాటు, మొహమంతా ఎంతో బాధతో అధైర్యంగా ఉన్న జమోరాతో మిర్దార్ ఇలా చెప్తాడు. మరి మిర్దార్ ప్రశ్నలతో ఆశ్చర్యపరుస్తాడు. జమోరా జమోరా చెప్తాడు ఏమనంటే, మాస్టర్ ఎప్పుడూ సత్యమే చెప్తాడు అంత, ఇది కూడా సత్యం. ఇప్పుడు చెప్పింది కూడా మాస్టర్ ఎప్పుడు ఏది చెప్పినా సత్యమే చెప్తాడు. ఇప్పుడు అంటే ఈ ప్రకృతి అంతా మానవుడిని ఇష్టపడేది కూడా సత్యమే అని చెప్తాడు. అప్పుడు మిర్దార్ అంటాడు, ఈ విషయంలో అది నిజం కాదా జమోరా అంటాడు అనమాట. మిర్దార్ అడుగుతాడు జమోరా, ఈ విషయంలో కూడా ఇది నిజం కాదా జమోరా అంటే, ప్రేమతో నిండిన బుద్ధులు నిన్ను విహిపూరితం చేయలేదా? ప్రేమతో నీకు అర్థమైతే ప్రేమతో నిండిన బుద్ధులు నిన్ను విషపూరితం చేయలేదా అని అడుగుతాడు. నీ ప్రేమ జ్ఞాపకాలతో నువ్వు అంటే ఇప్పుడు ప్రేమతో నిండిన బుద్ధులతో నిన్ను విషపూరితం చేయలేదంటే ఏంటంటే, అక్కడ ప్రేమతో పాపం ఆయన ఈ జమోరా
ఒక ఆవిడను ప్రేమించి చాలా బాధల్లో ఉంటాడు. అందుకని చెప్తాడు, ఈ ప్రేమతో ఇక్కడ ముద్దులతో నువ్వు నేను విషపూరితం చేయలేదా నిన్ను, ఈ ప్రేమ జ్ఞాపకాలు నువ్వు వేదనకాలు కాలేదా అని అడుగుతాడు మిర్దార్. జమోరా బాధతో కన్నీళ్లు ఉబుకుతున్న కళ్ళతో మా మిర్దార్ పాదాలపై పడి గుండె అంటే ఆయన చెప్పడు ఆయనలో ఉండే బాధను, కానీ మిర్దార్కి అర్థమైపోతుంది. ఆయన జమోరాలో ఉండే బాధ ఏమి చెప్పకపోయినా కూడా మిర్దార్కి అర్థమవుతుంది అనమాట. గుండె లోకంలో ఉన్న రహస్యం నుంచి మీ నుంచి దానిని దాచాలనుకోవడం ఎంత తెలివి తక్కువతనం, ఎంత నిష్ప్రయోజనం అంటాడు అనమాట మిర్దార్. జమోరా అంటాడు, అంటే నాలో ఎంతో బాధ ఉంది, కానీ మీలాంటి వాళ్ళ దగ్గర నేను దాచడము ఎంత నిష్ప్రయోజనం అంటాడనమాట. అప్పుడు మిర్దార్ చెప్తాడు, ఈ జమోరా ఈ లిల్లీ పూల నుంచి కూడా దాచాలనుకోవడం ఎంత అవివేకం, ఈ లిల్లీ పూల నుంచి కూడా దాచాలనుకోవడం ఎంత అవివేకం, ఎంత నిరుపయోగకరం అని చెప్తాడు అనమాట. జమోరా అంటాడు, అప్పుడు నిన్న రాత్రి వచ్చిన అపవిత్రమైన కళల వల్ల నా హృదయం ఇంకా పరిశుద్ధం కాలేదని తెలుసుకున్నాను అంటాడు అనమాట. నాకు రాత్రి కళ వచ్చింది, దాని వల్ల నా హృదయంలో ఇంకా నా హృదయం పరిశుద్ధంగా లేదు అని అంటాడు. అప్పుడు జమోరా ఏం చెప్తాడంటే, జమోరానే చెప్తా, ఈ రోజు నా హృదయాన్ని ఇప్పుడు నేను నా హృదయాన్ని శుభ్రపరచుకుంటున్నాను మాస్టర్. అంటే మీ ముందు నడవడం ముందు, ఈ లిల్లీ పూల ముందు, వేర్ల మధ్యలో పాకుతున్న ఈ పానపాముల ముందు నా హృదయాన్ని ఇప్పుడు, అంటే మీరు చెప్పినారు కదా, ఎప్పుడు అందరి ముందర నా హృదయాన్ని శుభ్రపరచుకుని నా హృదయాన్ని ప్రేమతో నింపుతాను అని చెప్తాడు అనమాట. నా హృదయాన్ని నింపుతాను, నలిపేస్తున్న రహస్యం చెప్పి, అంటే నాలో ఎంత బాధ ఉందో అది ఒకటి చెప్తే తగ్గుతుంది. అంటే నన్ను నిలవనీయడం చేయకుండా ఆ రహస్యాన్ని మీకు చెప్పి నా ఆత్మ భారాన్ని నేను దించుకుంటాను. మనలో ఒక బాధ ఉంది, మనకు ఆప్తులు అనే వాళ్ళతో చెప్పుకుంటే వెళ్ళిపోతుంది, ఆ బాధ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. ఆ బాధతో నేను ఉన్నాను, నా హృదయాన్ని మలినపరుచుకున్నాను, ఇప్పుడు ఆ భారం అంతా దించేసుకుని నా హృదయాన్ని శుభ్రపరుచుకుంటాను అని చెప్తాడు అనమాట, దించుకుంటాను అని చెప్తాడు జమోరా. అప్పుడు దానిని ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ఈ ఉదాసీనమైన గాలిని చేరని దానిని ఈ ప్రపంచంలో ఉన్న అని చెప్తున్నాడు. యవ్వనంలో నేను అంటే అయిన జమోరా గురించి చెప్తాడు అనమాట ఆయన మాస్టర్. అసలు ఆ జమోరా ఎందుకు బాధతో ఉన్నాడు, దేని వల్ల బాధతో ఉన్నాడు, అది అంతా మాస్టర్ కు చెప్తాడు. మాస్టర్ కి ఏం చెప్తాడంటే జమోరా జీవితం గురించి. జమోరా యవ్వనంలో నేను ఒక కన్యని ప్రేమించాను, ఉదయం నక్షత్రం కన్నా చాలా అందంగా ఉండేది. ఆమె నా నాలుకకి ఆమె పేరు నాకు, అంటే నేను ఇంకా ఆమె ఎప్పుడు ఆమె పేరునే తలుచుకుంటూ ఉండేవాడిని అనేవాడు. ఆమె పేరు కుంగా. ఆమె ఎంత నాకంత అయిందంటే నా కణాలలో రక్తంలో ఆమెనే ఎప్పుడు అంత ప్రేమతో ఉండేవాడిని నేను. ఈ అనంతము అంటే కుంగా ప్రేమతో ఇంకా అనంతం అంతా నాదే అనిపించేంత ప్రేమతో ఉండేవాడిని. అప్పుడు దాన్ని పెళ్లి ఉంగరంగా ధరించారు. మృత్యువు కవచంగా ధరించాను, పుట్టబోయే రేపటి కన్నా చిన్నగా, గతించిన నిన్నటి కన్నా పెద్దగా నాకు నేను అనిపించాను. అంటే ఆమె ప్రేమ ముందు నా జీవితం అంతా అందంగా ఉండేది. నా చేతులు ఆకాశాన్ని నిలిపాయి, నా కాళ్ళు భూమిని ముందుకు నడిపించాయి ఆమె ప్రేమతో. మన హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు ఎంత ఆత్మకు ఎంత శక్తి వస్తుందంటే ఎంత చేయగలవు. అట్లా ఉండేది ఆమె ప్రేమ వల్ల నాకు. నా హృదయం అంతా వెలుగుతున్న సూర్యుడే. అందుకనే చెప్తారు, మనలో ఉండే ఏ కర్మశాలు హృదయంలో లేకపోతే ఆత్మకు అంత శక్తి ఉంటుంది అనమాట. ఆమె ప్రేమ వల్ల ప్రేమతో నాకు ఎంత అంటే నా చేతులు నా కాళ్ళు అంత భూమి ముందుకు నడిపించేటట్లు ఉండేదన్నమాట. కానీ ఇది ఇలా జరుగుతున్న సమయంలో హుగ్లా చనిపోతుంది అనమాట. జమోరా అప్పుడు మండుతున్న ఫినిక్స్ పక్షి బూడిదలాగా మారిపోయాడు. ఎంత ఉండే వ్యక్తి, ఎంత శక్తి ఉండే వ్యక్తి ఒకే ఒక బాధతో ఎలా అయిపోయినాడు, మండుతున్న ఫినిక్స్ పక్షి బూడిదలాగా మిగిలిపోయాడు. ఆ చల్లటి బూడిద నుంచి కొత్త ఫినిక్స్ పక్షి బయట, అక్కడ ఆ బాధలో నుంచి కొత్త జమోరా బయటికి రావడం లేదు. భయం అంటే తెలియని, ఎప్పుడు భయం అంటే తెలియని ఈ జమోరా
భయపడి ఇప్పుడు ఈ బాధ తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఎలా అయిపోయాడంటే చెవుల పిల్లిలా అయ్యాడు. ఆకాశానికి స్తంభం లాంటి జమోరా నీటి అంటే ఎంతో ధైర్యంతో ఎంతో ఇదితో ఉన్న జమోరా ఇప్పుడు నీటి గుంటలో పడిన శిథిలంగా అయ్యాడు. పూర్తిగా నాశనం కాకుండా జమోరాని కాపాడాను. ఆ జలాశయ సంబంధమైన జ్ఞాపకాలలో నీడలలో మునిగిపోవాలని నేను ఇంకా పూర్తిగా నాశనం కాకుండానే ఈ ఆర్క్ దగ్గరికి వచ్చాను అంటాడు అన్నమాట. ఈ ఆర్క్ లోని ఒక సహచరుడు ప్రపంచం వదిలి వెళ్ళిన సమయానికి నా అదృష్టవశాత్తు అంటే ఆర్క్ లో మూలేముంది 7 మంది ఎవరో మనం చనిపోయిన తర్వాత రావాలి. అప్పుడు ఈయన వచ్చే సమయానికి ఒక సహచరుడు చనిపోతాడు. అందుకు ఈ ఆర్క్ లో వాళ్ళు ఉండనిచ్చుకుంటారు అనమాట. నన్ను ఆర్క్ లోకి తీసుకొచ్చారు. 15 సంవత్సరాలు ఆర్క్ లోని సహచరులు జమోరాన్ని 15 సంవత్సరాలు ఈ ఆర్క్ లోని 7 సహచరులు జమోరాని చూశారు, విన్నారు. కానీ ఈ జమోరాలో ఇంత బాధ ఉండే రహస్యము ఈ 7 మందికి కూడా తెలియదు. పురాతనమైన ఈ గోడలకు ఆర్క్ లో మస్కబారిన దారులకి బహుశా అదేమైనా తెలిసి ఉండొచ్చేమో నా బాధ. ఈ తోటలోని చెట్లు, పువ్వులు, పక్షులు కొంతవరకు తెలుసుకొని ఉంటాయి. కానీ నా హృదయంలో తీగలు నా హుంగ్ల గురించి నాకన్నా బాగా చెప్తాయి. అంటే నాకు ఆమె మీద ఉన్న ప్రేమ, ఈయనలో ఉండే ఈయన శరీరంలో ఉండే అనుభవం కూడా ఆ ప్రేమ ఆ కణాలు అంత బాగా చెప్తాయి అని చెప్తున్నాడు. అంత ప్రేమ చెప్తాయి అని చెప్తున్నాడు. నీ మాటలు జమోరా బూడిలో వేడిని కదలికలను పుట్టించినట్లే కొత్త జమోరా పుట్టుక గురించి నాకు ధృవీకరణ ఇవ్వడం జరిగింది. ఇంకా నా కళలో కనిపించి నాకు రక్తం మరిగేలా చేసింది. ఊహలలో నన్ను కాలిపోయిన దీపంలో పుడుతూనే చనిపోయిన ఆనందంలో జీవం లేని బూడిద గుట్టలా ఉన్న నా వాస్తవంలో తీసుకుని వస్తుంది అంటాడు అనమాట. నరుడు అప్పుడు చెప్పాడు, ఉంగాను తలుచుకొని ఏడ్చి మాస్టర్ని క్షమాభిక్ష కోరతాడు అనమాట. ఉంగాను తలుచుకొని ఆయన జమోరా మాస్టర్ దగ్గర క్షమాభిక్ష కోరతాడు. నా కన్నిటిని ఆపుకోలేకపోయాను. శరీరం కాక ఏమవుతుంది, మాంసపిండం కాక మరి ఏమవుతుంది. నా శరీరం పట్ల జాలి చూపించు, ఈ జమోరాన్ని క్షమించు అంటాడు అనమాట. అంటే అప్పుడు మిర్దార్ చెప్తాడు, జాలికే జాలి అవసరం కలిగింది, మిర్దార్కి జాలి లేదు. అన్నిటికీ శరీరానికి కూడా కావలసినంత ప్రేమ మిర్దార్ దగ్గర పుష్కలంగా ఉంది. తనలో తాను కరిగిపోవడానికి శరీర ధారణ చేసే ఆకారం లేని ఆత్మ పట్ల కూడా కావలసినంత ప్రేమ ఉంది మిర్దార్ దగ్గర అని జమోరాకు చెప్తాడు. మిర్దార్ ప్రేమ జమోరాని అతని బూడిద నుంచి పైకెత్తి అతన్ని విజేతగా చేస్తుంది. అంటే మిర్దార్ లో ఉండే ఆ ప్రేమ జమోరాలో ఉన్న ఆ కల్మషాలన్నిటినీ తీసేస్తుంది. ఏకతను సాధించి తనకు తానే మాస్టర్ అయిన విజేతను నేను నీకు చెప్తాను. అంటే నువ్వు ఏకత్వం సాధించి తనకు తానే తనలో ఉన్న తనకు మాస్టర్ అయ్యే తత్వాన్ని విజేతం నేను నీకు నేర్పిస్తాను అని మిర్దారు జమోరాకు చెప్తాడు. స్త్రీ ప్రేమకు ఖైదీ అయిన పురుషుడి ప్రేమకు ఖైదీ అయిన స్త్రీ స్వేచ్ఛ కిరీటానికి అనర్హులు అని చెప్తాడు అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఖైదీ అయినప్పుడు స్వేచ్ఛ కిరీటానికి అనర్హులు. ప్రేమ వలన ఒకటైపోయి విడదీయబడకుండా ఉండే స్త్రీ పురుషులే ఆ బహుమతికి అర్హులు అని చెప్తాడు. ప్రేమికుడిని స్వాధీనపరుచుకునే ప్రేమ కాజాలదు. రక్తమాంసాలతో పెరిగే ప్రేమ కాజాలదు. ఇంకా ఎక్కువ స్త్రీ పురుషుల్ని కని వంశాన్ని విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో పురుషుడి దగ్గరైన స్త్రీ ప్రేమ కాదు. పురుషుడిగా ఉండడానికి మించిన స్వేచ్ఛ, స్త్రీగా ఉండడానికి మించిన నిర్మలత్వము ఉన్న ఫినిక్స్ మనిషి విజేతకి నేను బోధిస్తాను అని చెప్తాడు అనమాట. అంటే ఎలా ఉండాలో నేను మీకు బోధిస్తాను. అంటే ఇక్కడ ప్రేమ గురించి స్వాధీనపరుచుకునే ప్రేమనే కాజాలదు. రక్త మాంసాలతో పెరిగే ప్రేమ కాజాలదు. ఇంకా ఎక్కువ స్త్రీ పురుషుల్ని కని వంశాన్ని విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో పురుషుల దగ్గర ఉన్న స్త్రీ ప్రేమ కాదు. పురుషుడిగా ఉండడానికి మించిన స్వేచ్ఛ,
స్త్రీగా ఉండడానికి మించిన నిర్మలత్వము ఉన్న ఫినిక్స్ ఎలా ఉండాలో అంటే పురుషుడిగా ఉండడానికి స్వేచ్ఛ, స్త్రీగా ఉండడానికి మించిన నిర్మలత్వం నీకు నేను బోధిస్తాను అని చెప్తాడు అనమాట. లోతుకు వెళ్లే కొద్దీ స్త్రీ పురుషులు ఇద్దరూ ఒక్కటే. జీవితం యొక్క కొన్ని అపూర్వ గోళాలలో ఇద్దరూ ఒక్కటే. మధ్య విరామం తత్వం అనే భ్రాంతి ప్రబలంగా ఉండే అనంతంలోని ఒక భాగం ముందు వెనుకలు చూడలేని వారు ఆ భాగాన్నే అనంతం చూసుకుంటారు. దిత్వాన్నే అదే జీవితాసారమైనట్లు దానినే అంటి పెట్టుకొని ఉంటారు. వారికి జీవిత ప్రమాణం ఏకత్వం అని తెలియదు. అంటే జీవిత ప్రమాణము ఇక్కడ మనుషులకు జీవిత ప్రమాణం ఏకత్వం అని తెలియదు. ఎలా ఉంటారు? లోతుకు వెళ్లే కొద్ది స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కటే అని చెప్తున్నాడు. జీవితం యొక్క కొన్ని అపూర్వ గోళాలు ఇద్దరు ఒకటి మధ్య అంటే ఒక విరామం తర్వాత ఒక తత్వం అనే భ్రాంతి ప్రబలంగా ఉండే అనంతంలో ఒక భాగం ముందు వెనకలు చూడలేని వారు ఆ భాగ్యాన్ని అనంతం అనుకుంటారు అని చెప్తున్నాడు. తత్వం అన్నది కాలంలో ఒక రంగము. ఏకత్వం నుంచి అది బయలుదేరినట్లే మళ్ళీ ఏకత్వం వైపుకే అది నడుస్తుంది. ఎంత త్వరగా మనం దానిని దాటగలిగితే అంత త్వరగా స్వేచ్ఛను పొందుతాం. అంటే ఈ తత్వం అంటే నాది అనే తత్వం నుంచి మనము విడుదలయ్యి ఏకత్వంలో బయలుదేరితే అది మళ్ళా ఆ దీతత్వం నుంచి ఏకతత్వంలోకి నడుస్తాం. అది ఎంత తొందరగా మనము దాటగలిగితే ఆ దీతత్వాన్ని దాటగలిగితే అంత త్వరగా మనము స్వేచ్ఛను పొందుతామని చెప్తాడు. స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కటే అన్న విషయం తెలియక రెండుగా చీలి ఏకత్వం అనే అమృతానికి అరులు చాచడం కోసం విధత్వం అనే చేతులు గుటగుటా తాగేలా చేయబడిన ఒకే మనిషి కాదా? వాంఛించినదే సంకల్పంతో వెతికి అది కనిపించినప్పుడు ఉత్కృష్టమైన దాని స్వేచ్ఛను అర్థం చేసుకుని పొందే వాడు కాదా? ఆడ గుర్రాన్ని చూసి మగ గుర్రాన్ని సకలించనియండి, లేడిని ఆడనియండి, జింకని పిలువనియండి. ప్రకృతే వాటిని ఆ పనులకు ప్రేరేపిస్తోంది, ఆశీర్వదిస్తోంది, ప్రశంసిస్తుంది. ఎందుకంటే వాటికి పునరుత్పాదన కన్నా మించిన పని లేదు. అంటే ఇప్పుడు ఆడగుర్రాన్ని చూసి మగ గుర్రాన్ని సకలించనివ్వండి, లేడిని స్వేచ్ఛగా ఆడనియండి, జింకని పిలువనియండి. ఎందుకు ఇట్లా? అది ప్రకృతిని చూసి ఇవన్నీ అవే ప్రకృతి ప్రేరేపిస్తుంది, వీటిలోకి ఆనందాన్ని ప్రేరేపిస్తుంది. ప్రకృతి ఆశీర్వదిస్తుంది, ప్రకృతి ప్రశంసిస్తుంది. మనం కూడా ప్రకృతిని చూసి పులకరించే చిన్న పిల్లలు ఎంత బాగా ఉంటాం, ప్రశంసిస్తోంది. ఎందుకంటే వాటి పునరుత్పాదన కన్నా మించిన పని లేదు. ఆడగుర్రం, గుర్రం లేని జింకల్ని దగ్గరగా ఉన్న స్త్రీ పురుషులకు శారీరక సుఖం కోసం ఒకరినొకరు వెతకనీయండి. పడగదుల్లోని విషయాల శాశ్వత్వాన్ని పెళ్లి అనే అనుభూతితో కలవనివ్వండి. ఫలించే గర్భాలని వారి సత్తువని చూసి ఆనందపడనివ్వండి. తమ తమ జాతులను వృద్ధి చెయ్యనియండి. ప్రకృతి వారికి మంత్రసానిగా ధర్మ మాతగా ఉండడంలో ఆనందిస్తుంది. ప్రకృతి వారికి ముళ్లతో ఉన్న గులాబీ శయ్యను పరుస్తుంది. ప్రకృతి వారికి ముళ్లతో ఉన్న గులాబీ శయ్యని పరుస్తుంది. స్త్రీ పురుషులు వారి ఏకతను శరీరాల కలియటతో కాకుండా శరీరంలో ఉన్నప్పుడే శరీరం నుంచి సంపూర్ణ ఏకత పవిత్ర అవగాహన దారిలో అది కలిగించి అడ్డంకుల నుంచి స్వేచ్ఛను పొందాలన్న కోరికతో గుర్తించాలి అని చెప్తున్నాడు. అంటే స్త్రీ పురుషులు ఏకతను శరీర కలియటతో కాకుండా శరీరంలో ఉన్నప్పుడే శరీరం నుంచి సంపూర్ణ ఏకత దాని పవిత్ర అవగాహన గురించి అది కలిగించే అడ్డంకుల గురించి స్వేచ్ఛ పొందాలన్న కోరికతో గుర్తించాలి. మానవ నైజాన్ని ఎదిరించడం, చివరికి బాధపడడం తప్పు అని అంటారు. వారి ఆ సందర్భ ప్రలాపాన్ని వినకండి. మనిషి ఎంతో విస్తారం, అతడి ప్రకృతికి ఎంతో తేజస్సైనది. మనిషి ప్రకృతి ఎంతో తేజస్సైనది. అతడి ప్రజ్ఞలో వైవిధ్యం ఉంది. అతడి శక్తి తరగనిది. అతడికి హద్దులు ఏర్పరచాలని చేసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. శరీరం మనిషికి పన్ను విధిస్తోంది, కానీ దానిని అతడు కొంతకాలమే కడతాడు. శాశ్వతంగా బానిసగా ఉండాలని ఎవరు అనుకుంటారు? రాజు తరిపై ఉంచిన కాడిని తొలగించుకుని కప్పం కట్టడం నుంచి విముక్తి చెందాలని ఏ బానిస కలలు కనడు?
బానిసగా ఉండడానికి మనిషి జన్మించలేదు. తన పురుషతత్వానికి కూడా అతడు బానిస కాదు. అన్ని రకాల బానిసత్వాల నుండి ఎప్పుడు స్వేచ్ఛగా మనిషి ఉంటాడో, స్వేచ్ఛను కోరుకుంటాడు మనిషి, అప్పుడు తొందరగా స్వేచ్ఛను పొందుతాడు. జయించాలి అనుకుంటే వ్యక్తికి రక్త సంబంధం ఏ పాటిది? అది సంకల్పంతో విడగొట్టే ఓ చిన్న ముడి అని చెప్తున్నాడు. మనం జయించాలి అంటే ఈ రక్త సంబంధం నుంచి అన్నిటికీ మనిషి తలుచుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ప్రేమలో ఉండి ఆ బంధాన్ని తలుచుకుని ఆవిడ మరణించినప్పుడు తిరిగిపోతున్నాడు. మనిషిలాగా లేడు. అన్ని విధాల అధైర్యము, అసహనము, నిరుసత్వాన్ని మొత్తం బాడీలో వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ స్వేచ్ఛగా మనిషి ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ బానిసగా ఉండకూడదు. ఎవరికి మనిషిలాగా ఉండాలి. మనిషి బానిసగా ఉండడానికి మనిషి జన్మించలేదు. తన పురుషతత్వానికి కూడా అతను బానిస కాడు. అన్ని రకాల బానిసల నుంచి ఎప్పుడు స్వేచ్ఛను కోరుకుంటాడు. మరి ఎప్పుడు స్వేచ్ఛను కోరుకుంటాడు మనిషి. అతను అవి కోరుకుంటాడు. అప్పుడు తప్పకుండా స్వేచ్ఛను పొందుతాడు. జయించాలనుకునే వ్యక్తి రక్త సంబంధం జయించాలనుకుంటే అతడు అంటే బంధంలో నుంచి, ఇప్పుడు బంధం ఉండనే కదా, ఆమె బంధం ఏర్పరచుకున్నాడు అంటే కాబట్టి ఆయనకు బాధ వచ్చింది. ఆ బంధంలో నుంచి ఆయన ఏకత్వంలోకి వస్తే రావడానికి ఎంత టైం పడుతుంది అని చెప్తున్నాడు. జయించాలనుకునే వ్యక్తికి రక్త సంబంధం ఏ పాటిది? అది సంకల్పంతో విడిగొట్టే, అది సంకల్పం అనుకోవాలా, నేను ఏ బంధాలలో చిక్కుకోకూడదు, అది సంకల్పంతో విడగొట్టే ఓ చిన్న ముడి అంతే అని చెప్తున్నాడు. ఓ విజేత తన రక్తానికి అన్ని రక్తాలకు సంబంధం ఉన్నట్టు భావిస్తాడు. అందుకే అతడు ఎవ్వరూ బందీకాడు. అంటే ఒక మనిషి, ఎన్లైట్మెంట్ మనిషి ఎలా ఉంటాడంటే తన రక్తానికి అన్ని రకాల రక్తాలకు, అంటే అందరికి సంబంధం ఉన్నట్టు, అందరిలో ఉన్నది ఒకే ఆత్మ తెలుసుకుంటాడు. అందుకనే అతను ఎవరికి కూడా బందీ కాడు. అతడు ఆ ఆత్మ ఎవరికి బందీ కాడు. ఎప్పుడైతే ఈయన తెలుసుకున్నారు కాబట్టి ఆయన ఆమెను చూసి అంత బంధంలో ఇరుక్కున్నాడు కాబట్టి ఆ బాధను మోస్తున్నాడు. అదే విధంగా అది ఆత్మ, ఈ ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మలు ఒకటే ఎప్పుడైతే తెలుసుకుంటాడు, అది ఎప్పుడు ఎవరికి బందీ కాడు అని చెప్తున్నాడు. ఆంక్షలు లేని వారిని పునరుత్పాదన అన్న దాన్ని సంతానోత్పత్తి ద్వారా చేయనివ్వండి. ఆంక్షలు లేని వారిని పునరుత్పాదన అన్న సంతానోత్పత్తి ద్వారా చేయనివ్వండి. అయితే కాంక్ష ఉన్న వారు ఉత్పాదన చేయడానికి వేరొక జాతి ఉంది. అదే విజేతల జాతి. విజేత జాతి గర్భాల నుంచి ఉద్భవించలేదు. అది అవివాంతుల హృదయాల నుంచి పైకి వస్తుంది. జయించాలన్న కోరికే వారి రక్తాన్ని శాసిస్తుంది. మీరు మీలాంటి మరెందరో బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు, కానీ మీరంతా దానికి చాలా దూరంగా ఉన్నారనడానికి జమోరా నిన్న కన్న కలనే నిదర్శనం అని చెప్తున్నాడు. మఠాలలో ఉండి ఆ మఠాలకు సంబంధించిన దుస్తులు ధరించినంత మాత్రాన మీరు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నట్లు కాదు. ఇప్పుడు మీరు 7 మంది ఈ మఠంలో ఉన్నారు. 7 మంది సన్యాసి బట్టలు ధరించినారు. బట్టలు ధరించినంత మాత్రాన బ్రహ్మచర్యులు కాదు. బ్రహ్మచర్య దీక్షలో ఉన్నట్లు కాదు. ఎందరో సన్యాసులు అతి నీచమైన కామాంధుల కంటే కామాంధులు, అంటే వాళ్ళ గుణాలలో సన్యాసి బట్టలు ధరించినా కూడా వాళ్ళ గుణాలు నీచాతిరీచమైన గుణాలు ఉంటాయని చెప్తున్నాడు. వారికి ఏ శరీరాలతో సంబంధం లేదని ఒట్టు పెట్టుకున్నా, అది నిజమే అయినా, మఠాలలో ఉన్నా, వ్యాపార కేంద్రాలలో ఉన్నా, ఎవరి హృదయాలు, ఎవరి మనసులు నిష్కల్మషంగా ఉంటాయో వారే సచ్చరితులు. అంటే సన్యాసులైనా, ఈ సంసారంలో ఉన్న, ఎక్కడ ఉన్న సన్యాసి బట్టలు ధరించినా, ఎక్కడ ధరించినా, ఎవరి హృదయాలైతే నిష్కల్మషంగా ఉంటాయో వాళ్ళే సన్యాసులు. అంతేగాని సన్యాసుల బట్టలు ధరించుకుని హృదయంలో చెడు అభిప్రాయాలు ఉన్నంత మాత్రం వాళ్ళ సన్యాసులు రాజాలు అని చెప్తున్నాడు. స్త్రీని గౌరవించి పవిత్రతని ఆపాదించండి. ఒక తల్లి కాదు, ఒక ప్రేమికురాలిగా కాదు, అంటే స్త్రీని గౌరవించండి, పవిత్రతని ఆపాదించండి. ఒక తల్లిగా కాదు, ఒక ప్రేమికురాలుగా కాదు, మగవాడిగా రెండవ రూపంగా అతడి భాగస్వామిగా, అతడి కష్టంలో బాధలో పాలు పంచుకునే వ్యక్తి, అతడి కష్టంలో బాధలో పాలు పంచుకునే వ్యక్తిగా స్త్రీ లేకుండా పురుషుడు దివ్యత్వాన్ని జరగవంచలేడు. ఆమెలో అతడు ఏకత్వాన్ని, ఆమెలో దివ్యత్వం నుంచి స్వేచ్ఛను పొందుతాడు. కాలగతిలో ఇద్దరు కలిసి ఒకటవుతారు.
విజేతగా మగవాడు కాదు, ఆడదే కాదు, అతడు సంపూర్ణ పురుషుడు అని చెప్తాడు. ఏకతను సాధించి తనకు తానే మాస్టర్ అయిన విజేతను నేను మీకు నేర్పిస్తాను అంటే ఇక్కడ ఏకతను ప్రతి దాంట్లో ఏకత అంటే ప్రతి దాంట్లో మనం ప్రతిదీ మనల్ని మార్చుకోవడమే. మనలో ఆత్మ ఇతరులో ఉన్న ఆత్మ ఒక్కటే అని సాధించే దాన్ని ఆ విజేత నేను మీకు చెప్తాను. మీ మధ్య నుంచి వెళ్ళిపోయే లోపల మీరందరూ కూడా విజేతలు అవుతారు అని చెప్తున్నాడు. జమోరా అంటాడు, అప్పుడు మమ్మల్ని వదిలి వెళ్తానని నువ్వు అనగానే నా హృదయం చాలా దిగులుతో నిండింది. మేము వెతికిన నువ్వు కనిపించకపోయిన రోజు జమోరా ఇంకా బతకడని చెప్పాడంటే ఎంత ప్రేమ ఏర్పరచుకున్నాడు జమోరా ఆయన మాటలకు, మిర్దార్ మాటలకు. నువ్వు కనిపించవు అనేటప్పటికీ నా హృదయము ఇక ఈ జమోరా కూడా బతకడం అనిపించింది అని చెప్తాడు అనమాట. అంటే జమోరా ఎంతో బాధతో ఉన్న వ్యక్తికి మిర్దార్ బాటలు వాళ్ళకు అంత బలాన్ని ఇస్తాయి మనిషికి. దానికోసం పని తప్పిస్తారు ఆత్మ. మనం ఏ ఒక్క చిన్న సహాయం వాళ్ళకి చేసిన వాళ్ళు అంత మనల్ని చేస్తాము. మిర్దార్ చెప్తాడు, మీరు ఎన్నైనా కోరవచ్చు, అన్ని కోరవచ్చు, కానీ ఒక్కటి మాత్రం కోరకూడదు. అదేమిటంటే మీ సంకల్పం, అంటే మీ జీవిత సంకల్పం, అదే దైవ సంకల్పం. దాన్ని అంతం చేసుకోకూడదు. మీరు జీవితం మునికి లేకుండా పోవాలని ఎప్పుడు అంటే మీరు ఏ కోరికైనా కోరుకోండి, ఏమైనా కోరుకోవచ్చు, అన్ని కోరుకోవచ్చు, కానీ ఒకటి మాత్రం కోరుకోకూడదు. ఏంటంటే జీవితాన్ని అంతం చేసుకోవాలనే కోరుకోకూడదు అని చెప్తున్నాడు. జీవితం ఉనికి లేకుండా పోవాలని ఎప్పుడూ మీరు కోరుకోకూడదు. జీవం లేని దాని కోరిక ఉండదు. దేవుడు కూడా జమోరాని అంతం చేయలేడు అని చెప్తాడు అనమాట. మిమ్మల్ని నేను వదిలి వెళ్లే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు మీరు నన్ను శరీరంతో చూడాలనుకున్నా చూడలేదు. ఈ భూమి పైన కాకుండా వేరే చోట నేను చేయవలసిన పని ఉంది. నా పని పూర్తి కాకుండా ఎక్కడి నుంచి నేను వెళ్ళను. ఆనందంగా ఉండండి. మీరంతా సంపూర్ణ మానవులు అయ్యేంత వరకు, మీరు విజేతలు అయ్యే వరకు మిర్దార్ మిమ్మల్ని వదిలిపెట్టాడు. మిర్దార్ మిమ్మల్ని అంటే మిమ్మల్నంతా మీరు సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకొని మీరు విజేతలు అయ్యేంత వరకు మిర్దార్ మిమ్మల్ని వదిలిపెట్టాడు అని చెప్తున్నాడు. మీపై అంటే ఏంది మనం సంపూర్ణమైన జ్ఞానం అంటే మనపై మనం ప్రతి దాంట్లో మనం ఆధిపత్యం సంపాదించాలి. ప్రతి ఒక్క ఎమోషన్స్, ప్రతి ఒక్క ఫీలింగ్స్, దాని మీద మన ఆధిపత్యం సంపాదించాలి అని చెప్తున్నాడు. మీపై మీరు ఆధిపత్యం పొందినప్పుడు, ఏకత్వం సాధించినప్పుడు మీ హృదయాలలో మిర్దాన్ని మీరు సదా చూస్తారు. మీ జ్ఞాపకాలలో అతడి పేరు అంటే మీరు మీపై ఆధిపత్యం పొందినప్పుడు, ఏకత్వం సాధించినప్పుడు మీ హృదయాలలో మిర్దాన్ని సదా చూస్తారు. మీ జ్ఞాపకాలలో అతడి పేరు వెలుగుతూ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మన ఒకరి వల్ల మనం బాగుపడుతూ ఉంటే మనము అతన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం. అంటే ఏం చెప్తున్నాడు, మీరు మీపై ఆధిపత్యం సాధించినప్పుడు మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఏకత్వం సాధించినప్పుడు మీ హృదయాల్లో మిర్దాలు సదా మీరు చూస్తారు. మీ జ్ఞాపకాల్లో అతడి పేరు ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. నేను అందరికి నోవాకలేదు అలాగే చెప్పాను, మీకు అలాగే చెప్తున్నాను, మీకు కూడా అదే చెప్తున్నాను అని చెప్తున్నాడు. పెద్ద ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. రేపు మిర్దార్ సిమ్ రోగం నివారించడం అంటే వృద్ధాప్యం గురించి చెప్తాడు అనమాట. రేపు చాలా బాగుంది చెప్పు. ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. కళ్ళు 2 మూసుకొని, చేతులు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చుందాం. విశ్వాసం మనం ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానాన్ని గుర్తు చేసుకుందాం. ప్రకృతి అంతా మనల్ని ఎంతో ప్రేమిస్తుంది. అది చూడగలిగే మన హృదయం ఉండాలి. అంతేగాని ఈ ప్రపంచంలో మనకు జరిగిన సంఘటనలు మనం మోస్తూ ఉండకూడదు. మన హృదయంలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రకృతిలో వినగలిగే ఇది మనం వినగలుగుతాం. మిర్దార్ అదే చెప్తున్నాడు. లిల్లీ చెట్టు నేను ఎంతో ఇష్టపడుతుంది.
నీళ్లు నీకెంతో నీ దాహాన్ని తీర్చడానికి ఎంతో ఇష్టపడుతున్నాయి. గాలి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. సూర్యుడు ఇవ్వడానికి నేను అంత అమితంగా ప్రేమిస్తున్నాయి. ప్రకృతిగా ప్రేమిస్తుంది. వాటిని మనం గుర్తించాలి కదా. మనం బంధాలలో ఎప్పుడూ చిక్కుకుంటుంది. మనం మనపై మాస్టర్ని సంపాదించాలి. మనలో ఉన్న ఆత్మ, ఎదురుగా ఉన్న ఆత్మ అంతా ఒక్కటే అని తెలుసుకోవాలి. అప్పుడు మనకు బాధ అనేది ఉండదు. ఆత్మకు మరణం అన్నది ఇక్కడ నిష్క్రమించింది అంటే ఇంకొక చోట ఉంది. అది తెలుసుకున్నప్పుడే మనం ఏకం సాధించదు. మనపై మనం మాస్టర్ సంపాదించదు. మన విశాలం. అప్పుడు ప్రకృతిలోని వచ్చే సందేశాన్ని మనం ఎదుర్కొంటాం. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా అరచే